రోజు మీరు మొత్తం విజిట్ చేశారు కదా సార్, అప్రాక్సిమేట్లీ దీని నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుంది, మీరు ఎన్ని రోజుల్లో చేస్తారు? ఇప్పుడు నిన్ను అడగాలి నేను క్వశ్చన్. నిన్ను నేను నియమిస్తే నువ్వు ఎట్టగడతావు చెప్పని అడగాలి నేను ఇప్పుడు. కాబట్టి క్వశ్చన్ అడగడం చాలా ఈజీ, కానీ ఆలోచించి చెప్పడం చాలా కష్టం. నేను ఇంతవరకు ఎంత డబ్బులుంది ఖజానాలో తెలియదు. నిన్నే నేను చూసా, ఆఫ్ బారోయింగ్ ఆన్ బారోయింగ్ రెండు ఉన్నాయి. కొన్ని లెక్కలు చూపించి బారో చేశారు, కొన్ని లెక్కలు చూపించకుండా బారో చేశారు. మద్యం కూడా రాబోయే రోజుల్లో వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి బారో చేశారు. అది కూడా ఎంత బారో చేశారు ఇంకా ఎతకాలి. ఇవన్నీ ఒక్కొక్క ఎక్కడెక్కడ ఉన్నాయో మనకే తెలియదు. ఇప్పుడు మనం చూసాం, ఆఫీసర్లు మొన్నటి వరకు అడ్డదుడ్డంగా సంతకాలు పెట్టేవాళ్ళు ఎక్కడున్నారు, అడ్రస్ లేరు. ఇప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి. బట్ ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ చాలా స్పష్టంగా ఇచ్చారు. చాలామంది నన్ను అడిగారు ఒక మాట, ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో మీరు ఏం చేయగలుగుతారని అడిగారు. ఎలక్షన్ల ముందు కూడా నేను ఒకటే చెప్పాను, ఏం చేస్తారని మీరు అడుగుతున్నారు. నేను పారిపోవడానికి సిద్ధంగా లేను, ఫేస్ చేస్తా. తప్పకుండా మళ్ళీ రాష్ట్రాన్ని పూర్వ వైభవం తేవడం కోసం పునర్నిర్మాణం వైపు ముందుకు పోతానని చెప్పా. అందుకే నేను అధ్యయనం చేస్తున్నా మీ అందరి ద్వారా. చేసిన తర్వాత అమరావతి కూడా ఏం చేయాలో నిర్దిష్టంగా చెప్తాను, ముందుకెళ్తాం. రాజధాని ప్రాంతంలో భూములు ఏమైనా తాకట్టు పెట్టారా సార్? రాజధాని ప్రాంతంలో భూములు కూడా ఏమైనా తాకట్టు పెట్టారా? చూడాలి, రికార్డ్స్ అని చూడాలి. సచివాలయం అయితే సచివాలయాలు పెట్టారు, ఇక్కడ సచివాలయం కూడా పెట్టారనుకుంటాను. చూడాలి, ఆ రికార్డు చూడాలి. సార్ ఓకే సార్, నమస్తే సార్. నా పేరు వేణు, నేను రాజధాని రిపోర్టర్ని సార్. ఒక 12 సంవత్సరాల నుంచి ఇది రాజధాని కాకముందు నుంచి ఇక్కడ ఉన్నాను. మీరు అమరావతిని చరిత్రగా నిలబెడదామని ఎలా ఉన్నారు, ఈ చరిత్రలో జరిగే కొన్ని కార్యక్రమాలను కూడా అలాగే దిష్టిబొమ్మలాగా అలా ఉంచి మంచిని చెడును చూపించే మా రాబోయే తరాలకు కూడా అలాంటి చూపించే విధంగా ఉంటే ప్రజావేదిక బాగుంటుందని నా ఉద్దేశం సార్. ప్రజావేదిక అట్నే పెట్టాలంటావు? అంతే సార్. ఓకే, నువ్వు ఒక మంచి సజెషన్ ఇచ్చావు. ఎందుకంటే ఇది జపాన్లో కూడా ఏం చేశారంటే, ఏవేవి హీరోషిమా ఒకటి, నాగసాకి అనుకోండి, నాగసాకి 2 సెకండ్ వరల్డ్ వార్లో మొత్తం బాంబులేసి మొత్తం డివాస్టేషన్ జరిగితే కొన్ని డికేడ్స్ అక్కడ పుట్టిన వాళ్ళు కుంటిగా గుడ్డిగా పుట్టారు. పంటలు కూడా రాలేదు, భూములు కూడా ఇది అయిపోయినాయి. అవన్నీ గుర్తుగా 2 ప్రాంతాలను ఇప్పుడు కూడా అట్లనే పెట్టారు. అంటే దానికి కారణం, దాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని మళ్ళీ మనం కష్టపడాలని అనునిత్యం ప్రజలకు గుర్తు చేశారు. ఈరోజు అదే 2వ ప్రపంచ యుద్ధంలో దెబ్బతిన్న జపాన్ ప్రపంచంలోనే అగ్రదేశంగా తయారైందంటే ఇలాంటివి చూసి పట్టుదల పెంచుకోవడం. అదే మరి మిత్రుడు ఇప్పుడు చెప్పాడు, ప్రజావేదికను కూడా యాజ్ ఇట్ ఈజ్ పెడితే చాలా బాగుంటుందని. అది కూడా ఒక మంచి ఆలోచన. లెట్ us see. ఓకే, మైక్ ఒకసారి ఆయనకు. హలో. సేకరణ చేసిన తర్వాత కూడా సీడ్ యాక్సెస్ రోడ్డు మీద అర్ధరేతులు ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది సార్. దాని మీద అంటే నేరాలు అలవాటైన వాళ్ళకి ఇంకా కూడా మారలేకపోతున్నారు. ఒకటే చెప్తున్న అధికార యంత్రాంగానికి కూడా, ఏ అధికార యంత్రాంగం ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నారో మళ్ళీ ఎక్కడ లాలూచలతో వదిలిపెట్టండి, ప్రజాహితం కోసం పనిచేయండి. ఒకవేళ రేపటి నుంచి ఎక్కడైనా కానీ మీరు చెప్పింది కానీ జరిగితే తప్పకుండా అధికారులపైన కూడా యాక్షన్ కట్టిన చర్యలు ఉంటాయి. డెఫినెట్గా తీసుకుంటా, వదిలిపెట్టను. మీరు కూడా ప్రజల్లో చైతన్యం రావాలి, గట్టిగా నిలదీయండి. ముందు మారిగా బాధితులపైన దాడి చేస్తే ఎట్టి పరిస్థితులు నేను వదిలిపెట్టను. ప్రజాహితం కోసం ఎవరు ముందుకు వచ్చి పనిచేసినా వారికి పూర్తిగా అండగా ఉంటాం. మీరేం భయపడాల్సిన పని లేదు.